33వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినాలి. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఆమేన్. హల్లెలూయా. నాతో పాటు మీరు చెప్పండి. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, నువ్వు ఏం సంపాదించడానికి పరుగులు తీస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. బైబిలు వాక్యానికి తల వంచే విధేయత నీ అందుందా? నీ అందుందా? దేవుని మాటకు తల వంచే అటు విధేయత నీ అందు నువ్వు కలిగి ఉన్నావా? ఏం సెలవిస్తుంది దేవుని మాట? వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఈరోజు నీ పాదాలు దేని కొరకు పరుగులు తీస్తున్నాయి? జ్ఞానాన్ని సంపాదించడానికా లేదా వెండిని సంపాదించడానికా? ఈరోజు నీ పరుగులు ఉరుకులు జ్ఞానాన్ని సంపాదించడానికా లేదా అపరంజిని సంపాదించడానికా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మీరు దేవుని వాక్యానికి తల వంచే విధేయత ఉంటుందో ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు, దేవుని చేత దీవించబడతారు. పరిశుద్ధాత్మ దేవుని చేత మీ నడిపింపు ఉంటుంది. లేదు కాదు, వాక్య విరుద్ధముగా జ్ఞానము మాకెందుకయ్యా, డబ్బుంటే చాలు, జ్ఞానము మాకెందుకయ్యా, అపరాంచి బంగారం ఉంటే చాలు అని నువ్వు ఈ విధమైన హృదయం కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీ జీవితాన, నీ కుటుంబ జీవితాన చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కలరా, చెల్లెల్లరా, అయ్యల్లరా, మీ పరుగులు, మీ ఉరుకులు దేని కొరకు ఉండాలి తెలుసా? దేని కొరకు ఉండాలి? చెప్పండి. వింటున్నారుగా వాక్యం? దేని కొరకు ఉండాలి? అంతే. నాకేం వినబడతలే కొంతమంది. అంతే, బాగానే ఉన్నాయి మీ నోర్లు. మూగోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే చేయొద్దండి. నేను మూగోన్నాయా, నేను మూగోరాలనయ్యా, ప్రార్థన చేస్తాం వాళ్ళ కొరకు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేని కొరకు పరుగులు తీయాలి? జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. జ్ఞానం అనే పునాది గనక నీ ఇంటిలో నువ్వు వేస్తే నీ ఇంటికి ఒక అందంగా మూల కంబముగా ఆ జ్ఞానము ఒక సొగసైన మాలికగా ఉంటుంది. ఆమెన్, ఆమెన్. జ్ఞానము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ ఎవరంట? పంది మొక్కుకున్న కమ్మె వంటిది అని లేఖనం ఉంది. జ్ఞానము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ పంది ముక్కుకున్న కమ్మె వంటిది. జాగ్రత్త. ఈ రోజు నుండి చెల్లెలుగా, ఒక దైవజనుడిగా, చెల్లెలా నీకు విధేయత, దేవుని నామమున ఆనబెడుతున్న వార్త ఏంటో తెలుసా? జ్ఞానం కొరకు పరుగులు తీ. తమ్ముడా, అరక, జ్ఞానం కొరకు పరుగులు తీ. కానీ వెండి కొరకు, అపరంజి కొరకు పరుగులు తీసి తనను తాను పొడుచుకొని చనిపోయిన వాళ్ళు ఎందరో. ఆస్తుల కొరకు పరుగులు పరుగులు పరుగులు, ఉరుకులు ఉరుకులు, ఆ పరుగులు తీసిన వారు ఎందరో ఈరోజు కాల గర్భంలో కలిసిపోయారు. కనబడట్లే, కనిపించట్లే. వేవేల కోట్లు, లక్షల కోట్లు, కోట్ల కోట్లకు పడిగెత్తిన వాళ్ళు ఈరోజు ఉన్నారండి. వారిలో కొందరు కనబడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక విలువైన మాట అండి, చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4:14. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏపాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆమెన్. చూడండి అక్కలారా, ఎల్లారా, రేపేమి సంభవిస్తుందో నీకు నీకు తెలియదు, నీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవమే పాటిది, అంతలో కనబడి కొంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది. ఆవిరి వంటిది. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు. ఏం పాట అండి? ఏం పాట? అప్పుడప్పుడు మేము పాడుతుంటా చూడ. 3 నాళ్ళ. ఆమెన్. తెలుసు, తెలిసి కూడా దాన్ని మరిచి, ఆ విలువైన వాక్యాన్ని మరిచి ఈ లోకంలో ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. ఒకసారి యోచించాలి. కాస్త ఆగి నీ మనస్సాక్షి నీకు ఏం బోధిస్తుంది? మనస్సాక్షి దేవునికి దగ్గటి సంబంధం ఉంటుంది. మనము దేవుని సన్నిధిని విడిచి, వాక్యానుసార జీవితాన్ని విడిచి, ప్రార్థన క్రమాన్ని విడిచి మనం కాస్త సంపాదన కొరకు పరుగులు తీస్తున్నాం అనుకో, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంటది. అమ్మా, ఇది పొరపాటు. అయ్యా, ఇది పొరపాటు. నీ కొరకు దేవుడు వేచి చూస్తున్నాడు. ప్రార్థన చేయకుండా పరుగు తీస్తావు, వాక్యం చదవకుండా భోజనం చేస్తావు, దేవుని సన్నిధి విడిచి, ఆదివార ఆరాధన విడిచి పరుగులు తీస్తావు అని మనస్సాక్షి ఏం చేస్తుంటుంది? మనతో మాట్లాడుతుంటది. మనస్సాక్షికి గనక నువ్వు తల వంచి జీవిస్తే అద్భుతంగా నువ్వు దేవునిలో కట్టబడతావు. ఆమెన్. ఆత్మీయ ప్రగతిలో చక్కగా కట్టబడతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవా?
స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కనుక జ్ఞానము కొరకు పరుగులు తీయాలి. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గారి పేరేంటంటే సొలొమోను. ఏం పేరండి? అతని పేరు సొలొమోను. సొలొమోను అయినటువంటి రాజు, ఆయన ఎవరికి కుమారుడు? దావీదయ్య గారి కుమారుడు సొలొమోను. సొలొమోను రాజు వైభవం ఇంత అంత కాదు. సొలొమోను పల్లకి ఇంత అంత కాదు. ఇప్పుడున్నటువంటి ధనవంతులు, ప్రపంచంలోనే ధనవంతులు, వాళ్ళకంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఆస్తి గలవాడు సొలొమోనయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు లెక్క పెట్టే మిషన్లు ఉంటాయిగా బ్యాంకులలో, చూసారా? ఎంతమంది తెలుసు డబ్బులు లెక్క పెట్టే మిషన్లు? వీళ్ళకే తెలుసా? మీకు తెలియదా? బ్యాంకుల్లో డబ్బులు లెక్క పెట్టే మిషన్లు చూసారా? అదే అందులో ఇట్లా డబ్బులు ఏమైనా కిర్రని తిరిగి వస్తాయిగా మిషన్లు, తెలియదా? స్తోత్రం. చాలా వెనుకబడి ఉన్నారు కొందరు. అవన్నీ తెలుసుకోకపోవడమే మంచిది. మరి ఆ డబ్బులు లెక్కించే మిషన్ పైన ₹1,00,00,000 కనీసం గంటన్నర లోపు లెక్క చేయొచ్చు. టకాటక టకాటక లెక్క పడుతుంటే రాసు. అలాంటి మిషన్లతో ఓ 10-15 మిషన్లతో లెక్క పెడితే సొలొమోనయ్య గారి ఆస్తి ఎన్ని సంవత్సరాలు లెక్కించవచ్చు తెలుసా? 25 సంవత్సరాలు లెక్కించవచ్చు అంట. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. దరిదాపు ఒక ఆయన అన్నాడు నాతో, నా లెక్క కాదు ఇది, ఒక ఆయన చెప్పిండు, 25 సంవత్సరాలు లెక్కించవచ్చు ఆ డబ్బు. అంటే మామూలు డబ్బా అండి? 25 సంవత్సరాలు అంటే ఇక బంగారం అది కొన్ని టన్నులు. ఇక వెండి ఆయన ఏలుబడిలో, సొలొమోనయ్య గారి ఏలుబడిలో లెక్కే లేదంట. ఏంటండి? లెక్కే లేదంట. వెండికి లెక్క లేదంట అసలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తినే భోజన పదార్థాల గురించి వివరణ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని బాతులో, ఎన్ని పొట్టేల్లో ఒకరోజు కొయ్యడం, ఎన్ని గిత్తలో కొయ్యడం, ఎన్ని ఎన్ని తూముల పిండో రొట్టెలు చేయడం. దేవుని పిల్లారా, ఆశ్చర్యం వేస్తుంది. ఒక పూట భోజనానికి లక్షలు ఖర్చు. అంతటి ధనవంతుడు, అంతటి కోటీశ్వరుడు ఆయన దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తుంది తెలుసా? ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో అడుగుము. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో అంటున్నాడు, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో అడుగు అంటే 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను. గట్టి చదవాలి. నీవు ఈ ప్రకారము, గట్టి చదువు తల్లి, నోరు లేదా?
యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను నీవు నన్ను అడగక, దీర్ఘాయువునైనను అడగక, నేను వారి మీద రాజుగా నియమించిన ఆ జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును ఇవ్వు అని అడిగెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కోట్లకు అధిపతి అయ్యున్నా, అన్ని టన్నుల కొలది బంగారానికి అధిపతి అయ్యున్నా, అసలు వెండి అంటే లెక్కే లేదు. దేవుని పిల్లరా, ఉన్నతమైన అధికారం, రాజరికపు సింహాసనంపై కూర్చున్న ఒక దినాన ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థిస్తుంది ఏంటో తెలుసా? నా ప్రజలకు సరిగా న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము నాకు ఇవ్వు. శత్రువుల ప్రాణాలను అడగలే, దీర్ఘాయుష్ అడగలే, ఇంకా ధనము కావాలయ్యా, డబ్బు కావాలయ్యా అని అడగలే. ఆయన అడిగింది ఏంటి? జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలరా, మీరు దేని కొరకు పరుగు తీస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి లోబడే మనస్భావాన్ని కలిగి పరుగు తీస్తున్నావా? వాక్య విరుద్ధంగా పరుగులు తీస్తున్నావా? సరే యోచించు. జ్ఞానము అంతటి రాజయుండి ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? జ్ఞానం. ఏమడుగుచున్నాడు? జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. జ్ఞానం. కాబట్టి దేవుని పిల్లరా, జ్ఞానమును గనక నువ్వు దేవుని దగ్గర అభ్యసించగలిగిన హృదయం ఉంటే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇంటిలో సమాధానాన్ని స్థాపిస్తావు, నెమ్మదిని స్థాపిస్తావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 20 కోట్లకు అధిపతి అండి ఒక ఆయన 20 కోట్ల రూపాయలకు అధిపతి. 20 కోట్ల రూపాయలకు అధిపతి. ఆయన కుమారులు కూర్చొని లెక్కేస్తే ఆ తండ్రి గారి దగ్గర వెళ్ళిన సంపాదన ఎంతండి? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు. అందులో పట్టుమని మనము ఒక 10 లక్షల రూపాయలు ఒక దగ్గర పెడితే చూశానో చూడలేదో నేను, నా మటుకైతే. మీరు చూసి ఉండొచ్చు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ 20 కోట్ల రూపాయలకు అధిపతి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక ఆమెకు తెలియకుండా ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఇంకొక ఆవిడకు తెలియకుండా ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఆవిడకు తెలియకుండా ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నాడు. ఇలా నలుగురిని వివాహం చేసుకున్నాడు. నలుగురిని వివాహం చేసుకున్నాడు.
20 కోట్ల రూపాయలకు అధిపతే. కానీ ఈయనకు ఎంతమంది భార్యలండి? నలుగురు. నలుగురు. ఆ నలుగురిని వివాహం చేసుకున్నారనే సంగతి మొదటి భార్యకు తెలియదు, రెండో భార్యకు తెలియదు, మూడో భార్యకు తెలియదు, నాలుగో భార్యకు కూడా తెలియదండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జ్ఞానవంతుడేనా? జ్ఞానవంతుడేనా? ఎవరు చెప్పట్లే. ఆ నలుగురికి ఒకరోజు బయటకు తెలిసింది, అమ్మో నలుగురిని వివాహం చేసుకున్నాడే అని. ఆ నలుగురు వెళ్ళి ఈ చిల్లా చితుక కోర్టులో కేసు వేయలేదండి, డైరెక్ట్గా స్టేట్కు పెద్ద కోర్టు ఏది? రాష్ట్రానికి పెద్ద కోర్టు, హైకోర్టులో వేశారు కేసు. ఆమేన్. హల్లెలూయా. హైకోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. నలుగురు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, జ్ఞానవంతుడేనా? జ్ఞానవంతుడేనా? చెప్పట్లే. మా అయ్యగారిని అడుగు. కాడుగా. ఆమె స్తోత్ర. హల్లెలూయా. జ్ఞానవంతుడు కాదు. ఇతని వల్ల ఇల్లు కట్టబడుతుందా? పిల్లలు సమాధానం కలిగి జీవిస్తారా? శాంతి కలిగి బ్రతరా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమును నేర్చుకోమని బైబులు కళాఖండిగా చెబుతున్న మాట. కానీ అయ్యగారు చేస్తున్నది లోకానుసారమైన జీవితం. రెండోదిగా నేను విన్న సాక్ష్యాలు చెప్తున్నాను మీకు. ఒక ఆవిడ, ఆడబిడ్డ, డాక్టర్ చదువు చదివింది. డాక్టర్ చదువు, ఎంబీబీఎస్ చదివి ఎంఎస్, డిజిఓ, గైనకాలజిస్ట్. గొప్ప చదువు అండి, ఉన్నతమైన చదువు చదివింది. ఆపరేషన్లు చేయగలదు, పెద్ద హాస్పిటల్ కట్టి 100 మంది పనివారు. కానీ ఆవిడ సాయంకాలం 7-7:30 టైంలో హాస్పిటల్లో నుండి కారు వేసుకొని బయలుదేరేటప్పుడు తన డ్రైవర్తో చెప్పేదంట, ఎక్కడికి? క్లబ్కి వెళ్ళాలి. ఎక్కడికి? క్లబ్, పబ్కి వెళ్ళాలి. ఎక్కడ పబ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి కారు. అక్కడ తీసుకెళ్ళి ఆ కారు ఆపాక ఆవిడ వెళ్ళి ఆ పబ్బులోకి వెళ్ళి ఏంటండి డ్రగ్స్ తీసుకునేదంట. గంజాయి తీసుకునేదంట. ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తులో, ఆ గంజాయి తీసుకున్న మత్తులో సిగరెట్లు తాగడం, అక్కడ పెట్టిన ఆ సినిమా పాటల మ్యూజిక్ తన శరీరాన్ని మైమర్చి ఏంటండి డ్యాన్సులు చేయడం, అబ్బాయిలను పట్టుకొని అమ్మాయిలను పట్టుకొని డ్యాన్సులు చేయడం. అలా రాత్రి 11:30కు ఇంటికి వచ్చేది. జ్ఞానం గల్లదేనా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానమున్న స్త్రీయేనా? బైబిల్ అంటుంది
వెండిని సంపాదించుట కంటే, అపరాంచిని సంపాదించుట కంటే జ్ఞానము జ్ఞానము సంపాదించుట నీకు గా నీకు మంచి కూర్చో మేలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించాలి. అంటే మీరిలాగా క్లబ్లకు వెళ్ళి ఇలాగే ప్రవర్తిస్తున్నారని నేను అనట్లే. మీ క్లబ్బులు అంటూనే తెలియవు, నాకు తెలుసు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళకు క్లబ్బులు, మనకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకు పబ్ అంటే ఏది? తాడు చెట్టు కింద స్తోత్ర ఓ నలుగురు కూడారనుకో, అదే క్లబ్. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఒక కుల పెద్ద, ఈ సాక్ష్యం విని మీకు చెప్తున్నాను. ఒక కులంలో పెద్ద ఆయన, పెద్ద మనిషి. ఆ కులంలో ఏదైనా శుభకార్యం జరగాలన్నా, ఏదైనా ఏదైనా అశుభ కార్యం అంటే సమాధి కార్యక్రమాలైనా ఏవైనా జరగాలంటే ఈయన ఖచ్చితంగా ముందుంటేనే జరుగుతాయి. కుల పెద్ద మనిషి. ఈ కుల పెద్ద ఆయన అలాగే ఎక్కడ పెద్ద ఆయన? సంఘంలో కూడా పెద్ద ఆయన. కులానికి పెద్ద ఆయన, సంఘంలో కూడా పెద్ద ఆయన. ఈయన తన భార్య మాటలు విని తన తల్లిని ఎక్కడ చేర్చాడో తెలుసా? అనాథ ఆశ్రమంలో. ఎక్కడండి? ఇల్లు కట్టించింది తల్లి, వ్యవసాయ భూమి కొన్నది తల్లి, ఉండడానికి కాస్తో కూస్తో 4 కాసులు వెనుకేసింది తల్లి. ఈరోజు నువ్వు ఉన్నావంటే ఆ ఉండడానికి నిదర్శనం, గుర్తుగా ఎవరు? తల్లి. ఆ తల్లిని భార్య మాటలు విని ఎక్కడ తీసుకెళ్ళాడు? అనాథాశ్రయం. వృద్ధాశ్రయాలు ఉన్నాయిగా, ముసలి వాళ్ళ హాస్టల్స్. ఆ వృద్ధాశ్రయాన్ని తీసుకెళ్ళి అందులో వేశాడు. తల్లికి 2 పూటల కనీసం భోజనం పెట్టలేని కుల పెద్ద, సంఘ పెద్ద. సిగ్గు లేకపోతే సరే అండి, సంఘ పెద్ద అని చెప్పుకోవడానికి, కులానికి పెద్ద చెప్పుకోవడానికి. దేవుని పిల్లలారా, తన భార్య మాట విని తాను చేసిన ఆ పని తన భార్యను ఎంత దుఃఖపెట్టిందో. తన భార్య, తన తల్లి హృదయాన్ని ఎంత దుఃఖపెట్టిందో. దేవుని పిల్లారా, ఇప్పుడు ఈయన సంఘంలో పెద్ద, కులంలో పెద్ద, కానీ జ్ఞానమున్నోడా? సరే ఆలోచించాలి. స్తోత్రం. ఆ అనాథాశ్రయానికి ఆ తల్లిని తీసుకెళ్లే లోపు ఆ అనాథాశ్రయాన్ని చూస్తున్న ఆ అక్క ఈ ముసలావిడని చూడగానే పరిగెత్తుకొచ్చి కౌగిలించుకొని ముద్దాడి చక్కగా మాట్లాడుతుందంట. ఆ సంఘ పెద్ద, కుల పెద్ద ఉన్నాడే, ఆయన చూసి ఆశ్చర్యపోయి, మా తల్లి గారికి ముందే ఈ అనాథాశ్రయాన్ని
చూచుకుంటున్న ఈవిడ తెలుసా అంటే అప్పుడు ఆవిడ అన్నదంట, ఆవిడ కూడా ముసలావిడనే. ఆవిడ అన్నదంట, మీ అమ్మ నాకు తెలియకపోవడం ఏంటి, నాకు తెలియకపోవడం ఏంటి? గత ఒక 45 సంవత్సరాల క్రితం ఈ అనాథాశ్రయం నుండి ఒక బిడ్డను తీసుకెళ్ళి సాధింది. అప్పుడు ఆ కుల పెద్దకు సంఘ పెద్దకు అర్థమైంది, ఈ ఈ ఈ అనాథాశ్రయంలో నుండి తీసుకెళ్ళి సాధింది ఎవరిని? నన్ను. అంటే నేను ఒకప్పుడు అనాథను, అనాథనైన నాకు నీడనిచ్చి, వస్త్రమిచ్చి, కడుపుకు ఆహారం ఇచ్చి, సొంత తల్లిగా మారి, సొంత కొడుకుగా హక్కున చేర్చుకొని ఈరోజు ఇంతటి వాణ్ణి చేసింది. ఆ రోజే గనక అనాథగా నన్ను ఈ హాస్టల్లోనే పెట్టుంటే ఈరోజు ఈ స్థితి ఉండేదా? తల వంచుకున్నాడండి, తల వంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి పెద్దనే, కులానికి పెద్దనే, కానీ జ్ఞానం ఉన్నాడా? జ్ఞానము లేనివాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఒక రోజు అంట యేసన్న గారు, గొప్ప దైవజనులు, హోసన్న మినిస్ట్రీ స్థాపకులు, యేసన్న గారి దగ్గరికి వాళ్ళ బంధువులో ఒక ఆమె, తెలిసిన ఆవిడ, దగ్గట ఆమె వచ్చి 5 లక్షల రూపాయలు కానుకిస్తుందంట. ఎంత అండి? 5 లక్షల రూపాయలు. 5 లక్షలు అంటే ఆషామాషనా అండి? తక్కువనా? 5 లక్షలు తెచ్చి కానుక ఇస్తుందంట. 5 లక్షలు అంటే చక్కగా ఓ చిన్నపాటి సంఘాన్ని కట్టొచ్చు, నిర్మాణం చేయొచ్చు, ఆరాధన చేసుకోవడానికి. 5 లక్షల రూపాయలు యేసన్న గారి దగ్గర తెచ్చి, అన్న 5 లక్షల రూపాయలు కానుక తీసుకున్నా, తన వ్యాపారంలో వచ్చిన దాంట్లో తీసిన భాగం అన్నా తీసుకో అన్నా అని ఇస్తే, నాకొద్దు తల్లి అన్నాడంట. 5 లక్షల రూపాయలన్నా తీసుకున్నా, సేవ ఖర్చు చేయన్నా అని ఇస్తే తీసుకోవట్లేదంట. తీసుకో అని చాలా బ్రతిమిలాడిందంట. పక్కన పక్కన ఆయనతో పాటుగా సేవ చేసే సేవకులు ఉన్నారు. వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారంట. 5 లక్షల రూపాయల కానుక తీసుకోవట్లేదే. ఆవిడ చాలా బతిలాడిందంట, అన్నా తీసుకో అన్నా, అయ్యా తీసుకో, అయ్యా తీసుకో నాయనా. వద్దంటే వద్దు. చివరికి ఆ కానుక తీసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళు అని వెళ్ళగొట్టాడు. 5 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు తనతో పాటు సేవ చేస్తున్న సేవకులు వాళ్ళు అడిగారంట, అయ్యా ఎందుకు 5 లక్షల రూపాయల కానుక? పరిచర్యకు చాలా అవసరత ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది, తీసుకుంటే బాగుండుగా అంటే అప్పుడు ఆయన అన్నాడంట, పిచ్చోడా, ఆవిడ నాకు బాగా తెలిసిన ఆవిడ, కాస్త మాకు దగ్గట ఆవిడనే, కానీ ఆవిడ సంగతంతా నాకు తెలుసు. ఏంటి ఏంటి ఆవిడ వివాహం చేసుకుంది ఒకరితో, కాపురం చేస్తుంది మరొకరితో. అలాంటి ఆవిడ కానుక తీసుకొని ఆ కానుకతో సంఘాలు కట్టడము అయ్యే పనేనా? దేవుని పిల్లలరా, జ్ఞానమున్నావిడేనేనా? డబ్బు అయితే సంపాదిస్తుంది. 5 లక్షల రూపాయలు దేవుడికే కానుకేయగలిగిన స్థాయి ఉందంటే ఎన్ని కోట్లకు అధిపతి చూడండి ఆవిడ. కానీ జ్ఞానముందా? స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఉన్నవాడేనేనా?
ఎవరులే మా అయ్యగారికి అర్థం కాలే. హల్లెలూయా. దయచేసి దయచేసి నేను అనేది ఏంటంటే, నేను విన్న సాక్ష్యాలు చెప్తున్నా. జ్ఞానము సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. వెండి కొరకు పరుగులొద్దు, అపరంజి కొరకు పరుగులొద్దు. జ్ఞానము కొరకు పరుగులు తీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ దైవజనుడికి మరల కనబడలే ఆవిడ. అంత గొప్ప సేవకుడు తృణీకరించబడిందంటే, అంత గొప్ప సేవకుని చేత తృణీకరించబడిన ఆవిడంటే ఏం జ్ఞానం ఉంది ఆ స్త్రీకి? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సొలొమోను అడుగుతున్నాడు, అయ్యా నాకు జ్ఞానము కావాలి, నాకు శత్రువుల ప్రాణాలు కాదు, నాకు ఇంకా నిండు 100 ఏళ్ల ఆయుష్ కాదు, నాకు ఇంకా ధన వెండి సంపదల భోగాలు కాదు, నాకు కావలసింది జ్ఞానము. ఆమేన్. సొలొమోనుకు అర్థమైంది, వీటన్నిటికి మించినది, ఉత్తమమైనది ఏంటిది? జ్ఞానము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జ్ఞానమును సంపాదించుట ఎంతైనా, చెల్లి, అక్క, అయ్యా, తమ్ముడా, నీకు మేలు. స్తోత్రం. జ్ఞానం అంటే ఏంటి? ఒక 2 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. జ్ఞానం అంటే ఏంటి అనేది 2 విషయాలే. జ్ఞానం ఉంటే మనము ఎవరికి ఇష్టలుగా ఉంటాం? చదవండి ఒక మాట. జ్ఞానం ఉంటే మనం ఎవరికి ఇష్టలుగా ఉంటాం? దేవునికి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానం ఉంటే ఏం కట్టుకుంటాం? చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 14 1వ వచనం. జ్ఞానమున్న స్త్రీ, జ్ఞానము గల స్త్రీ ఏం కడుతుందంట? తన ఇల్లు కట్టును. ఆమేన్. ఆమేన్. అంటే జ్ఞానము లేనావిడ ఇల్లు కట్టదని అర్థంగా, అంతేనా కదా? చెప్పట్లే, చెప్పండి అక్క, మీ దండం పెడతా. జ్ఞానము లేని స్త్రీ ఇల్లు కడుతుందా? ఒక ఇంటినవా గదాన్ని కొరిగినావా? ఇటు దగ్గర కూర్చో. స్తోత్ర. హల్లెలూయా. 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 జ్ఞానము లేని స్త్రీ ఇంటికి ఏం తెచ్చి పెడుతుందండి? అపకీర్తి. ఇంటిని ఏం చేస్తుందంట? ఊడబెరుకుతుంది. కానీ జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానం ఉంటే ఇల్లు కూడా కట్టబడుతుంది. ఇల్లు కూడా ఏమైతుంది? కట్టబడుతుంది. దేవుని పిల్లరా, దేవునికి స్తోత్ర. ఒక విషయం మీకు చెప్తాను. జ్ఞానము ఉంటే కుటుంబంలో ఎలాంటి పునాది ఉంటుందంటే, ఒకసారి చదవండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం చదవాలి. యోబు గ్రంథం 13:5. మీరు
మీరు మౌనంగా ఉండుట మేలు. ఆమెన్, ఆమెన్. నాతో పాటు చెప్పండి, మీరు మౌనముగా ఉండుట మేలు. నీ కుటుంబానికి నువ్వు జ్ఞానము కలిగి ఉంటే వేసే పునాది ఏంటిది? మౌనం అనే పునాది వేస్తావు. ఆమెన్, ఆమెన్. మౌనం అనే పునాది నీ ఇంటికి వేస్తావు, నీ ఇంటికి వేస్తావు. జ్ఞానం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే ఏ పునాది వేస్తావు నీ ఇంట్లో? మౌనము. మౌనం అనే పునాది. మౌనం అనే పునాది గనక నువ్వు నీ ఇంట వేస్తే నీకేం కలుగుతుందంట? మేలు. ఏం కలుగుతుంది? మేలు. కొందరు చెల్లెళ్ళ నోర్లు ఉంటాయి, కొందరు అక్కల నోర్లు ఉంటాయి, ఎప్పుడు గంటలాగా గనగన 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 మోగుతూనే ఉంటాయి ఇంట్లో. ఏమిటండి? ఇంట్లో ఏం మోగుతాయి? గనగన 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 గన మోగుతూనే ఉంటది. మోగేది గంట కాదు, ఏది మోగుతుంది? నోరు. నోరు నోరు మోగుతూనే ఉంటది. కొన్ని గురుపోతులు ఉంటాయి, గురుపోతులు. అవి కొన్ని గృహాలలో నిద్రపోయినప్పుడు బయట ఉన్న క్రూర మృగాలు చాలా ఈజీ గుర్తుపడతాయి అంట. ఇక్కడ గురిపోతుంది. ఎందుకంటే అది పడుకున్నా ఊకే ఏం చేస్తుంటది? అది గురక కొడుతూనే ఉంటది, దాని నోరు ఊరుకోదు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అలాగే ఉంటారు, వారి నోరు ఎప్పుడు ఏం చేస్తుంటది? గంటలాగా మోగుతూనే ఉంటది. దేవుని పిల్లలారా, అలా గంటలాగా మోగడం నీ నోరు గనక ఉంటే చాలా చెడ్డది. ఎందుకంటే వాటిలో ఏముంటది? దానిలో ఏముంటదండి? దోషము. దోషం ఉంటది. జాగ్రత్త, దోషం ఉంటది. గంటలాగా గనగన 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 మోగిందనుకో నీ నోరు, ఎప్పుడు ఆ మాటల్లో ఏముంటది? దోషం. దోషం. ఒకరు ఆశీర్వదించబడితే చూసి ఓర్చుకోలేవు, ఒకరు హెచ్చించబడుతుంటే చూసి ఓర్చుకోలేవు, ఒకరికి చక్కని వివాహం జరిగి చక్కని భర్త వస్తే ఓర్చుకోలేవు, ఒకరికి చక్కని భార్య వస్తే ఓర్చుకోలేవు, ఒకరు కాస్త నిన్న మొన్న నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఈ రోజు కాస్త ఒక బండి కొనుక్కొని మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే చూసి ఓర్చుకోలేవు. నీ నోట ఎప్పుడు ఏముంటాయి? గునుగులు సనుగులు, గునుగులు సనుగులు. హల్లెలూయా. అలాంటి వారి వెంట ఎవరుంటారు? సంహారకుడు. ఎవరుంటారండి? సంహారకుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి బోరుమని ఏడుస్తుంది. ఏమైందక్క అంటే, అమ్మో అమ్మో అని ఏడుస్తుంది. అరే ఏమైందక్క అంటే, అయ్యా పాకెట్లో చేయి పెట్టినా మంచిది, ఆ సంచిలో ఉంది పాకెట్, జిప్పు తీసి చేయి పెట్టినా సడన్ గా తీసి కానుకల డబ్బులు వేసినా 2000 పోయినాయి. ఎన్ని పోయినాయి? 400-500 నోట్లు. అసలు పావులా కూడా కానుకల డబ్బులు వేయనామే 2000 రూపాయలు పడేసరికి ఆ జనాలలో నేను చూసుకోలేదు అయ్యా అని ఏడుస్తుంది. ఆ జనాలలో చూసుకోలేదయ్యా, ఈ టక్కున పడిపోయినాయి. పిసినారులు దేవుని రాజ్యానికి అర్హులా? స్తోత్ర, హల్లెలూయా. సంతోషించాలి. నీ హృదయం ఒప్పుకోలే, నీ చెయ్యి దేవునికి పరిచర్యకు ఇచ్చింది. నేను పిసినారిని, సిగ్గుపడాలి. నేను దేవుని పరిచర్యకు 10 కాసులు ఇవ్వలేని
పిసినారిని. కానీ ఈ రోజు దేవుని పనికి అనుకోని సందర్భాల్లో వెళ్ళింది. ఆ 2000 ఆ డబ్బు చేత ఒక ఆత్మరక్షణలోకి వస్తే పరలోకంలో ఎంతో సంతోషం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం చదవాలి. 10వ వచనం త్వరగా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో దేవునికైనా దేవుని దూతలకైనా ఏముంటదంట? సంతోషము. సంతోషము. కానీ ఈవిడ వచ్చి ఏం చేస్తుంది? పొరపాటై జారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. దేవుని పిల్లరా, దయచేసి నువ్వు వేటిని సంపాదించుకోవడానికి పరుగు తీయాలే? జ్ఞానము. మౌనమనే పునాది నీ ఇంటిలో వేస్తావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఆది కాండము 21వ అధ్యాయం 9వ వచనం. ముగిస్తానండి, సమయం అవుతుంది కనుక ముగిస్తాను. ఆది కాండము 21వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చదవాలి. గట్టి చదువురా. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచెను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొందరు శారా అని పేరు పెట్టుకుంటారు, కొందరు సమాధానం అని పేరు పెట్టుకుంటారు, కొందరు ఎస్తేరు అని పేరు పెట్టుకుంటారు. కానీ వారి నోరంతా స్తోత్రం, హల్లెలూయా. పెంట కంటే అద్మానం అండి, పెంట కంటే అద్మానం. నిజం, పెంట కంటే అద్మానం వాళ్ళ నోరు. వాళ్ళ నోట్లో నోరు పెట్టిన వాళ్ళ పని అయిపోయినట్టే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొందరు పేర్లు, ఆ పేర్లకు తగ్గ జీవితాలు ఉండవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు, అబ్రహాముకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఎవరండి? ఐగుప్తు దాసి కుమారుడు ఇస్మాయేలు పరిహసించిన, ఏలన చేసిన, తక్కువ చేసి మాట్లాడిన ఇస్సాకయ్య గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మా, ఇస్మాయేలు అన్నయ్య ఇలా అన్నాడు అని చెప్పాడా? కనీసం తిరిగి తన అన్నను ఒక మాట అయినా అన్నట్టుందా? అంతగా తక్కువ చేసి మాట్లాడుతున్నా, పరిహసిస్తున్నా, ఏలన చేస్తున్నా. ఏంటండి? ఏంటి? మౌని అయి ఉన్నాడు, మౌని అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆది కాండము 22వ అధ్యాయము 9, 10 వచనాలు. 9, 10 వచనాలు. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఒక రాత్రికాల సమయాన అబ్రహాం గారి దగ్గరికి వచ్చి అబ్రహాంతో అంటాడు, అబ్రహామా, నీ కుమారుడైన ఒక్కడైన నీ కుమారుణ్ణి తెచ్చి ఆ పర్వతం పైన బలివు.
సరే అయ్యా అని పొద్దున్నే లేచి గాడిద గంతలు కట్టి కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని కత్తి చేత పట్టుకొని ఇద్దరు పనులను ఎంట పెట్టుకొని పర్వతం పైకి వెళ్ళి ఆ పర్వతం పైన బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి తన యవన కుమారుడు ఇస్సాకు అప్పటికే యవన బిడ్డ అయ్యాడు. ఆ యవన కుమారుని చేతులు వెనకకు విడిచి తాళ్లతో బంధించి తాళ్లతో కాళ్ళను బంధించి కన్నులకు గంతలు కట్టి ఆ బలిపీఠంపై పడుకోబెట్టి కత్తి తీసి పొడవాలని ఇక కత్తితో పొడిసే టైంలో ఇస్సాకు నానా ఆగు అని అనలేదండి. నన్ను ఎందుకు బంధిస్తున్నావు నానా అని కూడా అనలే. మౌని అయి ఉన్నాడు. మౌనం దాల్చాడు. కానీ అతడు మౌని అయి అలా బలిపీఠంపై తెగించుకొని అలా ఆ వదకు సిద్ధపడితే పరలోకమందున్న దేవుడు ఊరుకోలేదండి. దేవుడు దేవదూతగా ఆజ్ఞ ఇచ్చి దేవదూత పిలుస్తుంది. ఆ కత్తితో తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుని పొడవనికి పోయేటప్పుడు పరలోకం నుండి దేవదూత అబ్రహామా ఆగు, పొడవకు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థానంలో గనక నువ్వే గాని నేనే గాని ఉంటే ఎన్ని అరుపులో, ఈ భ్రష్టుడు చంపేస్తున్నాడంటే, ఈ ముసలోడు చంపుతున్నాడంటే అమ్మో చంపేస్తాడిగా, పొడిచి కత్తి కూడా తీశాడు, ఎవరన్నా ఉంటే కాపాడని ఎన్ని కేకలేసి వాళ్ళమా. కానీ ఇస్సాకు అలా కేకలేశాడా? మౌనంగా ఉన్నాడు. అది అతనికి మేలు. ఆమేన్. ఎందుకంటే ఆ స్థానంలోకి వచ్చి ఎవరు చనిపోయారు? గొర్రె పిల్లగా వచ్చి, పొట్టేలుగా వచ్చి దేవుడు. ఆమేన్, ఆమేన్. మౌనంగా ఉండే వారి కొరకు దేవుడు ప్రాణాన్నైనా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజం. ఇప్పుడు ఈ అక్క ఉంది, ఇప్పుడు సోనమ్మని ఓ మాట అన్నది, ఇప్పుడు ఈ సోనమ్మ తిరిగి ఆ మాటకి ఇంకో మాట అన్నది. ఇక్కడ దేవుడు కదలడండి. ఎందుకంటే ఆవిడని ఈవిడన్నది, ఈవిడని ఆవిడ అన్నది, కదలాడు దేవుడు. ఒకవేళ అక్క సోనమ్మను మాట అన్నది, ఒకటి కాదు 10 మాటలు అన్నది, ఆవిడ ఏమనక మనస్ఫూర్తిగా ఆమెను క్షమించింది అనుకో, దేవునికి మహిమ అని చెప్పింది అనుకో, అప్పుడు ఎవరు కదులుతారు? దేవుని పిల్లలారా, నీ శత్రువుతో నీకు డేంజర్ లేదు. నిజం చెప్తున్నా ఇక్కడ, నీ శత్రువుతో నీకు డేంజర్ కాదు. ఎవరితో డేంజర్ తెలుసా? ఎవరితో నువ్వు డేంజర్ లోకి వెళ్తావో తెలుసా? నిన్ను క్షమించే వారితోటే నువ్వు డేంజర్ లో పడతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు అన్న మాటకు, నువ్వు కొట్టిన దెబ్బకు తిరిగి మరలా అనకుండా క్షమించే వారు ఉంటారే, అగో వారి పక్షాన ఎవరుంటారు? దేవుడు. వారి పక్షాన ఎవరు కదులుతారు? దేవుడు. అక్కడేమో సర్కస్ అవుతుంది. ఎందుకున్నావు? పట్టుకో, గుంజు గరగరా, నీకే చెప్తుంది. అరే వెనకబా. ఆమేన్. నీ ఈపు చింతపండు చేసి కదా చారు పెడతాం మరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే జరుగుతుంది. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. అందరు ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మౌనం ఎంతటి కార్యాన్ని చేస్తో తెలుసా? క్షమించేవారు నీ ఇంట ఉన్నారా? వాళ్ళని బట్టి నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. నీ సంఘాన ఉన్నారా? వాళ్ళని బట్టి నువ్వు చాలా జాగ్రత్త ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించే వారి పక్షాన ఎవరు కదులుతారు? దేవుడు, దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.
దేవుని పిల్లారా, మౌనం అనే పునాది నీ ఇంట ఉండాలి. ఉండాలి. ఇది నీకెంతైనా మేలు. మేలు. ఇంత మాత్రమే కాదు, ఆది కాండము 26వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్సాకయ్య బీడు భూములలో విత్తనాలు వేస్తే విస్తార పంట వచ్చింది. ఆ విస్తార పంటను చూసి ఆ దేశ ప్రజలు ఈయన పైన అసూయ పడ్డారంట. అసూయ పడ్డారు. కొందరు ఏమంటారండి, కొందరు ఏమంటారు, అలా కండ్లల్లో ఏం పోయాలంట అగా మన్నా అయితే పర్వాలే, ఏం పోయాలంట, ఏందక అక్క అంటుంది, ఏం పోయాలంట, నువ్వు అభివృద్ధి అవుతున్నావు, నేను చూసి ఓడుస్తలేరు, అలా కండ్లల్లో ఏం పోయాలంటావు అక్కలారా, దుమ్మ. ఈ తాతకి ఇదే తెలుసు. జీడి ఏం పోయాలంట, ఒక ఆవిడ అనంగా ఇన్న నేను, జీడి పోయాలంట. నిజమండి. వాళ్ళు తెల్లారితే వరకు అట్టే ఏం కావాలంట, ఒరిగిపోవాలంట. ఏ మాటలో. కానీ ఇస్సాక ఈ మాటలు అన్నాడా? ఇస్సాక ఈ మాటలు అన్నాడా? తన అభివృద్ధిని చూసి ఎందరైతే అసూయ పడ్డారో ఒక్క మాట కూడా అనక మౌని అయి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. అంత మాత్రమే కాదు, ఆది కాండం 26వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఈయన ఒక బావి తోడాడంట. బావి. తన దగ్గర పనివారు 400 మంది పైచెలు, వాళ్ళందరూ కలిసి ఒక బావి తోడితే ఆ బావిలో మంచి నీళ్లు పడ్డాయి. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఓర్వక, ఇది మా ప్రాంతం, మా ప్రాంతానికి వచ్చి బావి తోడావు, ఎడిపోతున్నావు చావా, పోయిరా తొందర సెకండ్లో రావాలి. ఇంకో జవాన్ ఏది, ఇంకో జవాన్ ఈశం పాశంప రెండుకి ఇక్కడ గుంజుకరా. ఏది? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఏం చెప్తున్నాం మనం? బావి. ఆ బావిని చుట్టుపక్కల ఏం చేశారు? మట్టితో పూడి చేశారంట. అలా గనక మనం కట్టుకున్న ఇల్లే గనక కూల్చేరా, మనం తోడుకున్న బావి గనక పూడ్చారా, శత్రువులు మన నోట ఎంత మాధుర్యమైన సంభాషణో కదా, కదా. స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో కుక్కలు ఉండవలసిన అవసరం లేదు. ఎవరు ఉండవలసిన అవసరం లేదు? కుక్కలు పిల్లులు అవసరం లేదు. అన్నీ మనలో నుండే అవతరించి వెళ్తుంటాయి బయటికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నారు మీరు? వాటర్ తాగనీకనా? ఇక గుండు, ఏమిటికి వెళ్ళావు బయటికి? 2 సార్లు లేచావు. ఎప్పుడైనా ప్రార్థనలకి వెళ్ళి లేచావంటే చూడిగా. స్తోత్రం. ఆమెన్, ఆమెన్. నేను నిన్నటి నుండి నీళ్ళు తాగలే, ఇప్పటికి ఒక చుక్క నీళ్ళు తాగలే. ఉంటలేను. నువ్వు మౌనంగా కూర్చొని కూడా అంత దాహం వేస్తుందా? లేదా ఒక బాటిల్ తెచ్చి పెట్టుకోడా, అందులో ఉంటాయి వాటర్, పట్టుకొని ట్యాంక్ దగ్గర ఒక బాటిల్ పెట్టుకో, 5 బాటిల్ తాగు. నిన్ను కొట్టి బయలుపడేదేవారు? స్తోత్రం. బయటికి వెళ్ళారంటే ఆమెన్, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని పిల్లలరా, తర్వాత ఇంకో బావి తోడిస్తే, ఆ బావి తోడిస్తే అక్కడున్న వాళ్ళు వచ్చి జగడమాడి ఆ బావిని లాక్కున్నారంట. ఇది ఆది కాండము 26వ అధ్యాయం 20వ వచనంలో కనబడుతుంది. మరలా ఇంకో బావి తోడాడు.
తోడిస్తే మరలా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి జగడమాడి ఆ బావికి లాక్కున్నారంట. కానీ నా బావి లాక్కున్నారు, వారు అట్టే తెల్లారితే వరకలు ఏం కావాలి అని అనలే. మౌనంగా ఉన్నాడు, మౌని అయి ఉన్నాడు. వాళ్ళని మాత్రం ఒక్క మాట. కొందరి భార్యలకు భర్తలకు పంచాలైతే కోపం వచ్చి దెబ్బ కొడితే పర్వాలే, కానీ దెబ్బ కొట్టరు. ఏం చేస్తారో తెలుసా? ఆమె వాదన వేస్తుంది, ఈయన వాదన, ఈయన నోట ఆమె నోట. ఎంత మంచి మాటలో, ఎంత మంచి మాటలో. నువ్వు పాడుగానంటే నువ్వు పాడుగా, నువ్వు నాశనం కానంటే నువ్వు నాశనం, నీ ఇల్లు మునుగా అంటే నీ ఇల్లు మునుగా, నీ తాళ్ళు దిగ అంటే నీ మొలదారం దిగ. ఏంటండి ఇదే? ఇక అవి రికార్డు చేసి పబ్లిక్ లో పెడితే ఎంత బాగుంటుందో. కొన్ని మధ్యలో అట్లాంటివి పెడుతున్నారు ఇలా. ఒకసారి ఒక అబ్బాయి వినబెట్టి, నాకు ఎవడో ఈడ అనుకుంటే అన్నా గొడవలు ఎట్లా మాట్లాడుకుంటారు చూడాలి. వినలేమండి ఆ మాటలు. విస్తారమైన మాటల్లో ఏముంటది? దోషము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, దేవుని పిల్లారా. కానీ ఇస్సాకు ఏమి అనక మౌని అయి ఎక్కడికి వెళ్ళాడు? బేర్షెబా అరణ్యములో ఒక లోయలోకి వెళ్ళి ఒక చెట్టు నీడన మోకాలేసి దేవుని ఎదుట ఏడ్చాడంట. ఇలాంటి వారితో చాలా డేంజర్ అండి. వాళ్ళు ఏమనరు, కానీ ఎక్కడికి వెళ్ళి ఏడుస్తారు? దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు. అలాంటి వారిని బట్టి ఎవరు కదులుతారు? ఇక అయ్యిందే. వాళ్ళు రాజులైనా, సామంతులైనా, అధికారులైనా, ధనము గల్లోలైనా, కోట్లకు పడిగెత్తున వాళ్ళైనా ఈపు చింతపండు అయిందే వాళ్ళది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాటకు మాట అంటే పోనీలే, కానీ మాట అన్న క్షమించేవాడు ఉంటాడే, క్షమించే స్త్రీ ఉంటదే, వాళ్ళతో చాలా డేంజర్, చాలా డేంజర్. అందుకే ఇస్సాకయ్య వెళ్ళి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. ఏడ్చిన మరుదినమే ఆ దేశాన్ని ఏలిన రాజులు, బావులను మట్టితో పూడ్చిన రాజులు, బావులను జగడమాడి లాక్కున్న రాజులు, సైన్యాధిపతులు, సైన్యాధికారులు, ఆ దేశ పెద్దలు ఎవరి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు? ఇస్సాకయ్య ఎక్కడున్నాడో వెతికి 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 వచ్చి క్షమించమని వేడుకున్నారు. వేడుకొని ఒక మాట ఏమంటున్నారు తెలుసా? నీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ ఇంట నువ్వు జ్ఞానవంతురాలు అయితే మౌనం అనే పునాది వేస్తావు. నీ పిల్లల నోరు ఎలా ఉంది? కొంతమంది కాకర పిసుకలాక కయ్యా 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 వరుతూనే ఉంటారు. నిజం. ఓరి నాయన వాళ్ళ పిల్లలు. స్తోత్రం కలుగునగాక. ఆమేన్, ఆమేన్. నిజం. పిల్లలకు నువ్వు నేర్పుతుంది ఏంటి? తల్లిగాను తండ్రిగా నువ్వు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మౌనివై ఉండాలి. మౌనం అనే పునాదిని ఇంటిలో వేస్తే నీకు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మేలు వస్తుంది. కొంతమంది యవన బిడ్డలు తల్లిదండ్రుల మీద పోరాడుతుంటారు. ఎంత భయంకరంగా మాట్లాడుతుంటారో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులని ఎంత చిన్నతనం చేసి మాట్లాడతారో తెలుసా? మాటలు మాట్లాడడం గొప్పతనం కాదండి, మౌని అయి ఉండడం గొప్పతనము. ఆమేన్. అందుకే మోషేతో దేవుడు అంటాడు, నువ్వు మౌనంగా నిలుచుండి యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలు చూడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నోరు పడేసుకోవడం, నోరు జారడం కాదు. మౌనివై దేవుని ఎదుట కన్నీళ్లు విడవగలిగిన స్థాయి నీకుంటే అద్భుతం చూస్తావు. నీ పక్షాన దేవుడు కదులుతాడు.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలునాక. నువ్వు జ్ఞానవంతుడవైతే నీ ఇంట తొలిగా మొట్టమొదటి మెట్టుగా ఏ పునాది వేస్తావు? మౌనం అనే పునాది. ఇలాగా 7 మెట్లున్నాయి. మీకు వీలైతే వచ్చే ఆదివారం ఉపదేశిస్తాం.